ప్రభునామ మీ అందరికీ వందనాలు. ఈ లైవ్ ద్వారా ఎంతమంది బిడ్డలు వీక్షిస్తున్నా ప్రతి బిడ్డకి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 4 కోడికలోకి మనం వచ్చాను. దేవుడి కృపను బట్టి దేవుడు నిశ్చయంగా మనల్ని ఆశీర్వదించాడు. అందుకు బట్టి దేవాతి దేవునికి మనకి ఏమి ఇచ్చి రుణం తీర్చుకున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని తీసినట్టయితే చక్కని మాట ఉందండి. కీర్తనలో 91 3వ వచనంలో చక్కని మాట ఉంది. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని ఎలా తప్పిస్తాడు అని ఈరోజు మన సారాంశం గురించి మనం ఎలా తప్పించుకుంటామని ఈరోజు సారాంశం గురించి మనం నిశ్చయంగా తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చూసినట్టయితే ప్రియ దేవుని బిడ్డలారా, వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను రక్షించును, నాశన తెగులు రాకుండా నిన్ను రక్షించునని దేవుడు నిశ్చయంగా తెలియజేశాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డ, వేటగాని ఉరిలో నుండంటే ఇక్కడ మనం ఇంకా అర్థం చేసుకున్నట్లయితే వేటగాని ఉరిలో నుండి ఏం చేస్తున్నాడంటే ఆయన మనల్ని రక్షిస్తున్నారు. దేవుడు ఈరోజు నిన్ను అనేక మంది నిన్ను బాణం వేయచ్చు, నిన్ను నాశనం చేయాలని అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేస్తాడండి, ఆ బంధకాల నుండి నిన్ను దేవుడు ఏం చేస్తాడండి, విడిపిస్తాడు. ఇక్కడ చూసినట్టయితే నీకు ఉన్న అప్పుల బాధ కావచ్చు, ఇరుకు ఇబ్బందులు కావచ్చు, దాంట్లో నుండి దేవుడు ఏం చేస్తాడండి, నిన్ను విడిపిస్తాడు. ఎలాంటి శ్రమ రాకుండా నిన్ను దేవుడు ఏం చేస్తాడండి, ప్రతి క్షణం ఏం చేస్తాడు, తప్పిస్తూనే ఉంటున్నాడు. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలా, నిన్ను వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను ఏం చేస్తారండి, విడిపించును. మాటకు వస్తే ఈరోజు ప్రతి మనిషికి ఏం లేకుండా పోతుంది, సమాధానం లేకుండా పోతుంది. కానీ దేవుడు ఏం చేస్తా చెప్పండి, ప్రతి మనిషిని విడిపిస్తూనే ఉంటున్నాడు. ఏం చేస్తాడండి, ఎవరైతే ఆయన బిడ్డలో ఉంటున్నాడో, ఎవరైతే ఆయన బిడ్డలుగా ఉంటున్నారో అట్టి వారిని దేవుడు ఏం చేస్తారండి, విడిపిస్తాడు. ఇంకా లేఖనంలో కొంచెం చదివినట్లయితే, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. హల్లెలూయా. నాశనకరమైన తెగులు రాకుండా దేవుడు నిన్ను ఏం చేస్తారండి, రక్షిస్తారు. ఎలా రక్షిస్తారు? కరోనా టైంలో ఎవరు రక్షించారండి, సర్వాధికారి సర్వశక్తిమంతుడు నిన్ను ఏం చేస్తారు, నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఏం చేస్తారండి, కాచి కాపాడుతూనే ఉన్నారు. ఎవరైతే నా మీద నమ్మకం ఉంటారో, నా మీద విశ్వాసంతో ఉంటారో అట్టి వారిని నాశనకరమైన తెగులు రాకుండా నేను నిన్ను ఏం చేస్తారండి, ప్రతి క్షణం ఏం చేస్తారు, రక్షిస్తున్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు తెగులు వచ్చినప్పుడు దేవాతి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, రక్షించరు. అలాగే నిన్ను నన్ను రక్షించాలంటే ఏం చేయాలి, ఆయన నమ్మకంగా జీవించాలి, ఆయన విధేయతతో జీవించాలి. ఎప్పుడైతే నువ్వు ఎలాగ విధేయతతో జీవిస్తావో, నమ్మకంగా జీవిస్తావో, ఆ తెగులు రాకుండా, నాశనకరమైన తెగులు రాకుండా నా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఏం చేస్తారండి, రక్షిస్తారు. ఎలా రక్షిస్తారో, ఆయన మీద నువ్వు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతావో, ఆయన మీద నువ్వు ఎప్పుడైతే నమ్మకం ఉంచుతావో అట్టి వారిని నా దేవాతి దేవుడు ప్రతి క్షణం విడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. చూసారండి ఎంత చక్కని మాట. ఈరోజు నిన్ను విడిపించిన వాడు నీతో ఉండగా భయం ఎందుకు వచ్చింది, ఎందుకు ఈరోజు మనం ప్రతి క్షణం భయపడుతూ ఉన్నాం. మనుషులు చూసి భయపడొద్దు బిడ్డ, నన్ను చూసి భయపడమని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. ఈరోజు నువ్వు అనేక మందిని చూసి భయపడతావు, కానీ నా దేవుడు నిన్ను చూసి భయపడే రోజు ఒక దినం రాబోతుంది. నిన్ను మోకరించే నమస్కరించే రోజు ఒక రోజు రాబోతుంది. నిన్ను శాస్త్రంగా నమస్కరించే రోజు రాబోతుంది. అది ఎప్పుడో రాబోతుంది, నువ్వు ఎప్పుడైతే నా దేవుళ్ళో నమ్మకం ఉంటావో అట్టి వారి పట్ల నా దేవుడు నాశనకరమైన తెగుల నుండి నా దేవుడు ప్రతి క్షణం విడిపిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంకా లేఖనంలో చూస్తున్నట్టయితే ఆయన రెక్కల కింద నిన్ను ఏం చేస్తారు, కప్పుతాడు. ఏం చేస్తారండి, కప్పును. ఇక్కడ కప్పునన్న మాటకి ఆయన దేవదూతలను పంపించి ఏం చేస్తాడు, ఈ భూమి మీదకి నిన్ను రక్షిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి ఏం పని అండి, మానవులు రక్షించాలని ఏం పని. ఈరోజు చూసినట్టయితే ప్రతి మనిషికి ఏముందండి, దేవుడు లేడు,
ఏమీ లేదన్నారు. నేను అంటాను ఒక మాట, ఆయన నిన్ను ఏం చేస్తారు? రక్షిస్తూ ఉన్నారు. ఈ భూమి మీదకి వచ్చి 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి ప్రతి పాపిని ఏం చేస్తారో ఆయన రక్తం ద్వారా కడిగాడు. ఆయన ఏం చేశారండి? ఆయన రక్తం ద్వారా ప్రతి మనిషిని కడిగాడు. ఈరోజు మన పాపాలని తీర్చిదిద్దడం కారణం ఎవరండి? ఆయనే. ఈరోజు మానవ రూపాన్ని ఎత్తి మనిషికి పోలుకు చొప్పున ఏం చేశారండి? మానవ రూపాన్ని ధరించారు. ఈరోజు ఆయన పోలుకు చొప్పున ఉన్నాం. ఈరోజు మనం ఏం చేస్తాం? ఈరోజు ప్రియ దేవుని మీద ఈరోజు అనేక దానికి మనం సమయం ఇస్తామా? వ్యర్థమైన వాటికి ఇస్తామా? పనికొచ్చే దానికి ఇస్తామా? ఒకసారి ఆలోచించు. నా దేవుడు అన్నది, ఈ లోకానికి వచ్చి నీ పాపాలన్నీ తుడిచివేసేసా, నువ్వు కొత్త పాపాలు నీలో చేర్చుకోకూడదని దేవుడు నిశ్చయంగా తెలియజేశాడు. ఎప్పుడైతే నువ్వు అన్ని పక్కన పెట్టేస్తావో ఆయన ఏం చేస్తారు? ఆయన నిన్ను రెక్కల కింద ఎప్పుడు కాచి కాపాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు అలాగే జీవిస్తావో అట్టి వారి పట్ల నా దేవాతి దేవుడు నిశ్చయంగా ఉంటున్నాడని దేవుడు నిశ్చయంగా తెలియజేశాడు. అందుకని కీర్తన గారు చక్కని మాట ఉంది. నువ్వు కీర్తన గ్రంథంలో 1:1 చూసినట్టయితే, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దేవారాతలను దీనిని ధ్యానించిన వాడే ధన్యుడు. ఎవరండి? దేవారాత్రులు అన్నారా? లేకపోతే కొద్దిసేపు అన్నారా? దేవారాత్రులు. ఎవరైతే నా ధ్యానంలో ఉంటారో అట్టి వారిని నేనేం చేస్తారో రెక్కల కింద కాచి కాపాడుతూ ఉన్నాయి. ఈరోజు దుష్టులతో సహవాసం చేస్తున్నావా? వ్యర్థమైన వాటిలతో సహవాసం చేస్తున్నావా? కానీ నా దేవుడు అన్నది, పనికొచ్చే వారితో నువ్వు స్నేహం చేస్తే అది మంచిదండి. నువ్వు దుష్టులతో స్నేహం చేస్తే ఏం చేస్తాడు? దుష్టుడు నిన్ను ఎప్పుడే నాశనం చేయాలని చూస్తున్నాడు. ఎందుకంటే ప్రియ దేవుని మీద నువ్వు దుష్టుల స్నేహం చేయకుండా ఎవరితో చేయలే? మంచి వారితో సహవాసం చేయలే. వారు మారిపోతే నువ్వు ఏం చేయాలి? నీ వంతులో మార్చాలి. ఈరోజు వారితో పాటు వాళ్ళు మార్చడానికి ఓ మాట అండి. ఈరోజు చాలామంది మార్చే పదానికి వస్తే ఈరోజు మార్చమంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా మారిపోతున్నారు. వీడు 1 తాగితే వీడు 2 తాగుతున్నాడు. ఎందుకంటే ఈరోజు ప్రియ దేవుని మీద చాలామంది యవనస్తులు అలాగే ఉన్నారు, చాలామంది యవనస్తులు ఉన్నారు. ప్రియ దేవుని మీద ఈరోజు చూసినట్లయితే దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక అని దేవుడు నిశ్చయంగా చెప్పాడు. ఎందుకంటే ఈరోజు పాపుల మార్గం నిలుస్తున్నావో, అపహాస్యులు కూర్చున్న చోట కూర్చున్నావో, ముసలమ్మ ముచ్చట్లు చెప్పే కాడ కూర్చున్నావు. ఒకసారి ఆలోచించండి. ఈరోజు నా దేవుడు అన్నదా, అలాంటి వాటి అందు నువ్వు కూర్చుండగా ఎప్పుడైతే దేవుని సహవాసం చేస్తావో అట్టి వారిని నా దేవుడు ఏం చేస్తారో రెక్కల కింద కాచి కాపాడుతాడు. ఎంత చక్కని మాట అండి. ఈరోజు చూసినట్టయితే రెక్కల కింద కాచి కాపాడుతాం. ఇప్పుడు కోడి ఏం చేసిద్దండి? తన పిల్లల్ని ఏం చేసిద్ది? కాగు వచ్చి కోడి పిల్లల్ని ఎత్తుకెళ్ళిద్దని ఏం చేసిద్ది? కోడి తన రెక్కల కింద ఏం చేసేది? తన ప్రాణం తెగించి ఏం చేసేది? కోడి కాచి కాపాడిద్ది. ఎందుకని? పిల్లలంటే అంత శ్రద్ధ, పిల్లలంటే అంత ఇష్టం. పిల్లలు ఎట్టి తిరిగి వచ్చినా తల్లికి అంత ఇష్టం. కానీ తల్లి అయినా తండ్రి అయినా ఎవరండి? ఆయనే. ఈ లోకంలో నువ్వు ఏం చేసినా అయినా సరే ఏం చేస్తాడు దేవుడు? ప్రతి క్షణం నిన్ను ఏం చేస్తున్నాడు? క్షమిస్తూనే ఉన్నాడు. ఏం చేస్తాడండి? క్షమిస్తూనే ఉన్నాడు. అయినా సరే మానవుల్లో ఈరోజు గ్రహింపు అనేది లేకుండా పోతుంది. ఈరోజు దేవుడు నిన్ను ప్రతి క్షమిస్తూ ఉన్నాడు. ఈరోజు క్షమించే పదానికి వస్తే దేవుడు మనల్ని క్షమిస్తున్నారుగా, ఇంకా మనం తప్పుల మీద తప్పులు చేయొచ్చు, ఇంకా పాపాల మీద పాపాలు చేయొచ్చు, లేకపోతే అనకూడదు మాట ఏదైనా అనొచ్చు. కానీ నన్ను దేవుడు ఏం చేస్తారు? క్షమిస్తున్నారు అని అంటున్నారు. కానీ అలాంటి వారిని క్షమించడు. ఎప్పుడైతే ఒక్కసారి వదిలేసిన దానిని నువ్వేం చేయకూడదు? వెనక తట్టు చూడకూడదు. ఒక్కసారి నేను ఈ మాటలు అనను, లేకపోతే దీనికి వెళ్ళను దానికి వెళ్ళను అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి వచ్చేస్తావు అట్టి వారిని దేవుడు ఏం చేస్తారు? క్షమిస్తూనే ఉంటాడు. ఏం చేస్తారండి? క్షమిస్తూనే ఉన్నాడు. ఈరోజు చూసినట్టయితే ప్రియ దేవుని బిడ్డరా, ఎప్పుడైతే మీరు అలా ఉంటారో దేవుడు ఏం చేస్తారండి? క్షమిస్తాడు. ఇక్కడ చూసినట్టయితే ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఇష్టలుగా నడవాలి, ఇష్టలుగా బ్రతకాలి. ఈరోజు చూసినట్టయితే దేవునికి ఇష్టలుగా బ్రతకకుండా సాతాను ఇష్టలుగా జీవిస్తున్నాం. ఈరోజు దేవుని పని చేయకుండా సాతాను గాడి పని అనేది నిత్యం మనం చేస్తున్నాం. ఈరోజు సాతాను గాడికి ఇచ్చే ప్రయారిటీ దేవునికి ఇవ్వలేకపోతాం.
ప్రియ దేవుని మీద. అందుకని బైబిల్లో చక్కని మాట ఉంది, వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. నువ్వేది చేసినా దేవునికి నువ్వు ఉన్న దాంట్లో మొత్తం సమకూర్చినా సరే వ్యర్థమని నా దేవుడు చెప్పాడు. ఈరోజు నువ్వు ఉన్న దాంట్లో నువ్వు సమృద్ధిపడి నువ్వు దేవునికి ఇవ్వాలి. ఈరోజు నువ్వు ఉన్న దాంట్లో ఏం చేయాలండి? సంతోషపరచాలి. ఎందుకని దేవుని నామమున ఏం చేయాలి? గణపరచాలి. నీకు ఏది ఉండలేకపోయినా ఏం చేయాలి? దేవుని మహిమ పరిచే బిడ్డగా నువ్వు తయారైపోవాలి. దేవుని గణపరిచే బిడ్డగా నువ్వు ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అలాగ ఉంటావో, ఎప్పుడైతే నువ్వు మరణాంచ వరకు అలా జీవిస్తావో, అట్టి వారి కృప ఏం చేస్తావు? దేవుడు రెక్కల కింద కాచి కాపాడుతూ అంతే కాకుండా దేవుడు ఏం చేస్తారు? వేటగాని ఉరిలో నుండి ఏం చేస్తారు? నిన్ను రక్షిస్తానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఆయన్ని క్షమిస్తానికి, లేకపోతే బతులను ఆడుకుంటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుని దగ్గర మొరపెడతానికి సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు ప్రియ తల్లి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాను, ఈరోజు అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని చెప్పాడు. రేపటి ఏమి సంభవించను ఎవరు చెప్పను, ఏ క్షణము ఏ నిమిషం ఎలాంటిదో చెప్పను. ప్రియ దేవుని మీద, మన పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే దిక్కు ఎవరంటే ఆయనే మనకు దిక్కు. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే రక్షణ వస్త్రం అనేది నీలో చాలా అవసరం. ఈ రక్షణ వస్త్రం నీలో లేకపోతే, ఈ రక్షణ వస్త్రం నువ్వు ధరించుకోకపోతే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళటం అనేది చాలా అసహజం. ఈరోజు మానవుడే బస్సు టికెట్ లేకుండా నిన్ను ఏం చేస్తారు? బయటికి రోసి వేస్తున్నారు. నేను ఆ పార్టీ ఈ పార్టీ, నాకు అంత ఉంది ఇంత ఉందంటే టికెట్ తీసుకోకపోతే ఏం ప్రయోజనం? నీకేమీ ఉన్నా ప్రయోజనం అనేది లేదు. నా దేవుడు అంటాడు ఒకే ఒక మాట అన్నాడు, నువ్వు ఎప్పుడైతే నా రక్షణ తీసుకున్నావు, నువ్వు ఎలాంటి వాడివైనా సరే, ఎలాంటి పేదవాడైనా సరే, నా దేవుడు ఏం చేస్తారండి? నిన్ను ఆయన సన్నిధిలోకి ఏం చేస్తారో, ఆయన గృహంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు చూసినట్టు ఆయన గృహంలోకి దేవుడు ఏం చేస్తున్నాడండి? రప్పించుకుంటున్నాడు. అతి కృప నీ మీద నా మీద ఉండాలంటే ఏం చేయాలి? ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. ఆయనకి ఇష్టలుగా బ్రతకాలి. పువ్వు ఏ క్షణం రాలిపోయితే చెప్పగలమండి? ఎవరు చెప్పలేం. మన చేతులతో మనం నాటుతాం, కానీ ఆ పువ్వు ఎప్పుడు రాలిపోయితే చెప్పగలమా? చెప్పలేం. ఎందుకని? ఇక్కడ మనకే గ్యారంటీ లేదు. ఏది? ఇక్కడ మనం సృష్టించిన దానికి, ఇప్పుడు మనం నాటిన దానికే మనమే గ్యారంటీ చెప్పలేము, కానీ నిన్ను సృజించిన వాడు గ్యారంటీ చెప్పగలడు. నువ్వు ఎంతకాలం బ్రతుకుతావో గ్యారంటీ చెప్పగలవు. నువ్వు నేను చెప్పగలవా? చెప్పలేం. అందుకని ప్రియ దేవుని బిడ్డ, అందుకని నువ్వు నిజమైన క్రైస్తవునిగా జీవించాలి. నిజమైన క్రైస్తవునిగా జీవించాలి. నువ్వు సాతాను గాడికి ప్రయారిటీ ఇవ్వకుండా, ఎప్పుడైతే నువ్వు దేవునికి ప్రయారిటీ ఇస్తావో దేవుడిని నిన్ను ఏం చేస్తావు? కాచి కాపాడుతూ ఉండవు. అందుకని దావీదు గారు గొర్రెలు కాచేటప్పుడు ఆయన ఏం చేశాడు? కాపరిగా ఉన్నాడు. ఏం చేశారండి? కాపరిగా ఉన్నారు. ఈరోజు చూసినట్టయితే మన ఇళ్ళ త్రోవలు కావచ్చు, మనం చేసే వ్యవసాయ పని రీతిగా కావచ్చు, దేవుడు ఏం చేస్తారు? ఆయన నీకు కాపుదలగా ఉంటున్నారు. ఏం చేస్తున్నారండి? కాపలా ఉంటున్నారు. ఎందుకని? ఆయన ఏ ప్రమాదం రాకుండా నిన్ను ఏం చేస్తున్నా? నిన్ను రక్షిస్తూనే ఉన్నాడు. ఏం చేస్తానండి? రక్షిస్తున్నాడు. గొర్రెల కోసం ఆయన ఏం చేశాడు? తన ప్రాణాన్ని బలిగా ఇచ్చాడు. ఏం చేశాడండి? బలిగా ఇచ్చాడు. గొర్రెల కోసం యజమాని ఏం చేస్తారు? ఇప్పుడు సింహం వస్తే ఏం చేస్తారు? తినమ్మ సింహం తల్లి అని చెప్తాడా? చెప్పడు. ఎందుకని? అది ఎంత ప్రమాదమైనా సరే ఏం చేస్తాడు? తన గొర్రెల్ని ఏం చేస్తారు? కాపాడుకుంటారు. అలాగే నీ మీద ఆయనకి ఏముంది? ఒక భారం అనేది ఉంది. దేవుడు ఏం చేస్తారు? నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఏం చేస్తారు? నీ కోసం ప్రాణం పెడతా కూడా సిద్ధమైపోయాడు. ప్రాణం పెట్టేసాడు కూడా. అయినా సరే మానవుడు ఇంకా తెలుసుకోలేకపోతున్నాడు, అన్వేషించలేకపోతున్నాడు. ప్రియ దేవుని మీద నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. ఎందుకంటే రాకడ సమయం బగ్గు దగ్గర ఉంది. ఎత్తబడి గుంపులో నీవు నేను ఉండాలంటే దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. దేవునికి ఇష్టలుగా బ్రతకాలి. ఈరోజు నువ్వు ఎప్పుడైతే ఇష్టలుగా బ్రతుకుతావో అట్టి వారినే నా దేవుడు ఏం చేస్తారో? రక్షిస్తాడు. ఎందుకంటే నువ్వు దేవునికి ఇష్టలుగా లేకపోతే ఆయన రక్షించడు. నీకు దిక్కు అనేది ఎవరు ఉండదు. నీ దిక్కు ఎవరో ఆయనే అయి ఉండాలి. ఈరోజు చూసినట్లయితే ఈరోజు మందిరానికి చాలామంది బిడ్డలు దూరం అయిపోతున్నారు. ఈరోజు చూసినట్లయితే వాక్యం కూడా రాబోయే కాలంలో కరువు అయిపోయింది. కరోనా టైంలో ఏమైందండి? వాక్యం అనేది వినటానికి కూడా అవకాశం లేకుండా పోయింది. మందిరానికి వెళ్తాం కూడా అవకాశం అనేది పోయింది. కానీ నా దేవాతి దేవుడు ఈరోజు నీకు మంచి అవకాశం ఇచ్చారు. రేపటి కాలంలో మందిరాలు జరుగుతాయో, వాక్యాలు చెప్పడానికి అవకాశం ఉండిద్దో ఉండదో ఎవరు చెప్పను. అందుకని ప్రియ దేవుని మీద ఎప్పుడు ఏది చెప్తున్నారు దాన్ని నువ్వేం చేసుకోవాలి? వినియోగించుకోవాలి. అందుకని
బైబిల్లో చక్కని మాట ఉంది, మీరు సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానం వల్ల కాక జ్ఞానం వల్ల నడుచుకోవాలని నా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావా, అజ్ఞానం కలిగి ఉన్నావా ఒకసారి ఆలోచించు. ఈరోజు నువ్వు జ్ఞానం కలిగి జీవిస్తే నువ్వేం చేస్తావు, దేవునికి ఇష్టానుసారంగా బ్రతుకుతావు. నువ్వు జ్ఞానం లేని వారిలాగా అజ్ఞానంగా నువ్వు జీవిస్తే సాతాను గాడిగా జీవిస్తామని, సాతాను బిడ్డగా నువ్వు జీవిస్తావని నా దేవుడు నిశ్చయంగా తెలియజేశారు. ఎందుకంటే ప్రియ దేవుని మీద దేవుడు ఏం చేస్తారు, సాతాను కానీ ఏం చేస్తారు, ప్రార్థనలో త్రొక్కాడు. మనం ఏం చేస్తాం, మళ్ళీ మనం తప్పులు చేసి సాతాను గాడికి ఏం చేస్తాం, మళ్ళీ శక్తి అనేది పెంచుతూ ఉన్నాం. ఏం చేస్తామండి, ఛార్జింగ్ అనేది పెడుతూ ఉన్నాం. ఏం చేస్తాం, మనం సాధారణ గడికి ఛార్జింగ్ అనేది పెడుతూ ఉన్నాం. వాడికి ఇంకేం వస్తుంది, శక్తి అనేది వచ్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఆ శక్తి ఎవరికి రావాలి, నా యేసయ్య మట్టికి రావాలి. ఈరోజు చూసినట్లయితే దేవుడు నీకు నాకు పన్ను వేస్తే ఎవరికి వెళ్తా చెప్పనండి, ఎవరికి వెళ్తారు, సాధారణ గాడికి. ఇప్పుడు సాధారణ గాడి మన మీద పన్ను వేస్తారు, ఎవరికి వెళ్తారు చెప్పనండి, మనం గెలం. సాతాను గడి అక్కడ విజయం సాధిస్తారు. కానీ ఇక్కడ చూసినట్టయితే యోబు అనే భక్తుడు ఏం చేశారు, దేవుని గెలిపించాడు. ఎవరిని గెలిపించాడండి, దేవుని గెలిపించాడు. భార్య అయినా సరే, ఎన్నో మాటలన్నా సరే ఏం చేస్తారు, ఇచ్చింది ఆయనే, తీసుకున్నది కూడా సమస్తము ఆయనే. ఎందుకంటే ఈరోజు సృష్టించింది ఎవరండి, ఈరోజు నీ గృహం ఉందంటే ఎవరు కారణం, ఆయనే. ఈరోజు నీకు వస్త్రాలు ఉన్నాయంటే కారణం ఎవరు, ఆయనే. నీకు వాహనం ఉందంటే కారణం ఎవరు, ఆయనే. ఆయన లేనిదే నీకు ఏదియో సమస్తము కలగలేదు. ఇచ్చింది ఆయనే, తీసుకున్నది కూడా ఆయనని యోబు గారికి నా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. నీ బట్టి నా బట్టి నా దేవుడు ఎప్పుడు సాక్ష్యం ఇస్తారండి ఈరోజు ప్రియ దేవుడు. ఎందుకంటే ఎప్పుడు యోబులాగా చెప్పుకున్నావా, మన సాక్ష్యం కూడా ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. మన సాక్ష్యం కూడా జీవ గ్రంథంలో కూడా లేచబడాలి. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజు జీవ గ్రంథంలో నువ్వు రాయబడితే దేవుడు ఏం చేస్తారు, పరలోక రాజ్యంలో నిన్ను ముందుగానే రాసి ఉంచుతాడు. హల్లెలూయా. ఈరోజు 5 నిమిషాల సుఖం కోసం మన జీవితాన్ని నాశనం చేసుకున్నాం. ఇక్కడ నువ్వు ప్రియ దేవుని బిడ్డ బ్రతికినంత కాలం నా దేవుని కొరకు బ్రతకాలి, చావైన బ్రతికైనా దేవుని కోసం జీవించాలి. అట్టి వారి పట్ల దేవుడు ఏం చేస్తారు, బ్రతుకు తగ్గరిస్తూ చావైతే నాకు మేలే అన్న భక్తుడు. ఈరోజు నీ బ్రతుకు ఎలాగుంది, దేవుని కోసం చచ్చిపోతావా లేకపోతే మానవుల కోసం చనిపోతావా ఒకసారి ఆలోచించు. ఈరోజు చూసినట్టయితే యవనస్తులు ఎలాగుండా చెప్పండి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను, నువ్వు లేకపోతే బ్రతకలేను. ఒక్కసారి ఆమెకి ఏదైనా వస్తే వెళ్తారండి ఆ మానవుడు, వెళ్తారా, ఎవరు వెళ్ళరండి. ఎందుకంటే ప్రియ దేవుని మీద ఈరోజు యవనస్తులు చూసినట్టయితే నేను చెప్తున్నానండి, నా వంతుకు నేను ఈరోజు చాలా మంది యవనస్తులను మార్చాను, యవనస్తులను కూడా దేవుడి బాటలో నడిపాను. హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని మీద ఈరోజు దేవుడు మంచి అవకాశం ఇచ్చారు. ఈరోజు స్వరం లేక దేవుని వాక్యాన్ని బోధించాలని ఆశగా ఉంది, కానీ వాళ్ళకి ఏం లేకుండా పోయింది, స్వరం అనేది లేకుండా పోయింది. ఈరోజు దేవుని నామాన్ని స్మరించాలని ఆశగా ఉంది, కానీ ఏం లేకుండా పోయింది, చేతన అనేది లేకుండా పోయింది. ఈరోజు మోకరించి ప్రార్థన చేయాలని ఆసక్తిగా ఉంది, కానీ ఏం లేకుండా పోయింది, మోకాలు అనేది లేకుండా పోయింది. కానీ నా దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, దాన్ని ఏం చేయాలి, నా దేవునికి మట్టికి ఉపయోగించాలి. హల్లెలూయా. నా దేవుని మట్టికి ఉపయోగించాలి. ఉన్న దాంట్లో నా దేవుని మహిమపరిస్తే, ఉన్న దాంట్లో నా దేవుని గణపరిస్తే అట్టి వారి పట్ల నా దేవుడు నిశ్చయంగా ఆశీర్వాదాలు, ఒక వర్షపు జల్లు ఎలా కుమ్మరింపజేసిద్దో నీ మీద కూడా అట్టి ఆశీర్వాదాలు నా దేవుడు నీ కుటుంబం మీద కలగజేయునుగాక. ఆమె నీ బిడ్డల మీద కూడా నా దేవుడు దేవాతి ఆశీర్వాదాలు ఇచ్చునుగాక. నువ్వు చేసే అవసర రీతిగా కావచ్చు, నువ్వు చేసే పనుల రీతిగా కావచ్చు, నా దేవాతి దేవుడు అంచులంచులుగా దీవించునుగాక. నువ్వు గృహం లేదని బాధపడుతున్నావా, నా దేవుడు రాబోయే కాలంలో మంచి గృహాన్ని ఇచ్చునుగాక. ఆమె నీ బిడ్డలు కూడా అతి త్వరలో మారి దేవుడిని తెలుసుకొనుగాక. ఆమేన్. ఆమె ఈ కొద్ది మాట దేవాతి దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. సకల ఆశీర్వాదకు కారణభూత ప్రభా, గడిచిన కాలం అంతా కాచి కాపాడిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. ఈరోజు కొంచెం ఆలస్యమైంది, క్షమించమని మన్నించమని అడుగుతాం ప్రభా. ఎప్పుడైతే నీ పని చేస్తావో సాతాను గాడు ఏదో ఒకటి ఆటంకం పెడతావు ప్రభా యేసయ్య. కానీ నువ్వు అటు కృప ఇచ్చినది, ఈరోజు వాక్యం చెప్పలేను, ఈరోజు సమయానికి రాలేనని అనుకున్నాము ప్రభా. కానీ నువ్వు తగిన ద్వారాలు తెరిచి మంచి సదుపాయం ఇచ్చే ప్రభా. అట్టిని బట్టి నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య నిన్ను మహిమపరిచే బిడ్డలకు మమ్మల్ని దయచేయమని అడుగుతాం ప్రభా. రాబోయే కాలంలో అనేక మంది నీ నామం తెలుసుకున్న కృపను దయచేయమని అడుగుతాం ప్రభా. యేసయ్య ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను కూడా నీ రాజ్యంలో నీ సన్నిధిలో చేర్చుకోమని అడుగుతాం ప్రభా. యేసయ్య ఇంకా నీ తెలియని బిడ్డలుగా ఉన్నారేమో తెలియపరచమని అడుగుతాం
అడుగుతాం ప్రభా. నీ నామం రుచి చూసే బిడ్డగా తయారు చేయమని అడుగుతాం ప్రభా. అయ్యా నీలో ఇంకా కడగబడి కృపను కూడా బిడ్డగా దయచేయమని అడుగుతాం ప్రభా. నిజమైన మారు మనసు ఆ బిడ్డలకి దయచేయమని అడుగుతాం ప్రభా. అయ్యా బద్దమైన వాటికి మీ ప్రాధాన్యత ఇవ్వకుండా నీకే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి నేను నీ స్థాయికి వచ్చే కృప మాకు దయచేయమని అడుగుతాం ప్రభా. నీ కృప నాకు అనుగ్రహించి దేవా. నీ కృప ఉంటే నాకు చాలు దేవా. నీ కృప లేదంటే మేము ఒక క్షణమైన నిమిషం ఏం బ్రతకలేం ప్రభా. అటు కృప ప్రతి బిడ్డ అడిగే కృపను దయచేయమని అడుగుతాం ప్రభా. ప్రతి కుటుంబంలో కూడా అలాగే అడిగే కృపను దయచేయమని అడుగుతాం ప్రభా. ప్రతి తల్లిదండ్రులు ప్రతి బిడ్డలు కూడా అలాగే అడిగే కృపను దయచేయమని అడుగుతాం ప్రభా. యవనస్తుడు కూడా అలాగే అడిగే కృపను కూడా అలా బిడ్డలు దయచేయమని అడుగుతాం ప్రభా. నువ్వు మాట్లాడితే నిమిషం ఒక క్షణం పట్టదు ప్రభా. నువ్వే వాళ్ళతో మాట్లాడమని అడుగుతాం ప్రభా. నీకు అసాధ్యమనేది ఏది లేదు ప్రభా. సమస్తము సాధ్యం ప్రభా. ఈరోజు దోమ ప్రాణానికి మత్తులు అయిపోతున్నా ప్రభా. యేసయ్యా చాలా మంది నశించిపోతున్నా ప్రభా. అట్టి వారితో నువ్వే మాట్లాడమని అడుగుతాం ప్రభా. నీవే మార్చమని అడుగుతాం ప్రభా. మేము కూడా నీ పరిచర్య ఇంకా మరణాంత వరకు నీ పని చేసే బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయమని అడుగుతాం ప్రభా. యేసయ్యా నీకే సహస్రం ప్రభా. ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతుందో అట్టి వారిని నీవే స్వస్థపరచమని అడుగుతాం ప్రభా. అనేక వ్యాధి చేత బాధపడుతున్నావు ప్రభా. నీవే లేవనెత్తమని అడుగుతాం ప్రభా. యేసయ్యా ఇంకా కొత్త వైరస్ చేత బాధపడుతున్నావు ప్రభా. నీవే స్వస్థపరచమని అడుగుతామా. నీవే నిజమైన క్రైస్తవులని ప్రతి భారతదేశం ప్రతి దేశాలు తెలుసుకున్న కృపను దయచేయమని అడుగుతాం ప్రభా. నిజమైన రక్షణ తెలుసుకున్న కృపను దయచేయమని అడుగుతాం ప్రభా. యేసయ్యా దేవుడు ఉన్నాడు, ఇదే నజరేయుడైన యేసుక్రీస్తు, ఈయన తప్ప మరో దేవుడు లేడని ప్రతి మనిషి తెలుసుకున్న కృపను దయచేయమని అడుగుతాం ప్రభా. నీ దేశం అంతా మారే కృపను దయచేయమని అడుగుతాం ప్రభా. యేసయ్యా అన్యులను మార్చమని అడుగుతాం ప్రభా. నిజమైన సత్యమైన మార్గాన్ని తెలుసుకొని సరైన బాటలో వారికి నేర్పిమని అడుగుతాం ప్రభా. యేసయ్యా ఈరోజు చూసినట్లయితే ఈరోజు మాకు మంచి అవకాశం ఉంది ప్రభా. నీ నామాన్ని స్మరించలేకపోతున్నాం ప్రభా. నీ మాటలు చెప్పలేకపోతున్నాం ప్రభా. ఏక మీదట నుండైనా మే చెప్పే కృప ప్రతి బిడ్డకి యేసు నామములో కలుగునగాక. యేసయ్యా నీకే స్తోత్రం ప్రభా. ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతున్నారో అట్టి వారిని నా దేవత దేవుడు స్వస్థపరచునగాక. ఎవరైతే లేవలేని పరిస్థితుల్లో ఉన్నారో లేకపోతే మంచంలో ఉన్నారో ఇదే నా బ్రతుకని బాధపడుతున్నారో అట్టి వారిని నా దేవత దేవుడు ఆశీర్వదించునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి ఒక్కరికి వందనాలండి. Okay.